నిమిషాలు మా ట్రస్ట్ యాక్చువల్లీ ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఒక 2 నిమిషాల్లో చెప్తా ముగిస్తా. అందరూ కూర్చోవలసిందిగా కూర్చున్నాం. చారిటబుల్ ట్రస్ట్ మిషన్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రామ్ ని గత 7 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం అంటే ఎవరైతే ఆర్థిక ప్రాబ్లం వల్ల విద్యార్థులు చదువుకోలేక ఉన్నత చదువులు చదువుకోలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా మేము మానవతా సేవా చారిటబుల్ ట్రస్ట్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళ 10th క్లాసే కాదు ఇంటర్ డిగ్రీ వరకు కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల ఎవరైనా మా ట్రస్ట్ ని సంప్రదిస్తే వాళ్ళ అన్ని రకాల సహాయం అందిస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే 10th క్లాస్ లో కూడా ఏదైతే స్కూల్ యాజమాన్యం ఉందో ఇక్కడ టీచర్స్ అందరూ కూడా చాలా సపోర్టివ్ గా ఉంటారు. మా ఫ్యామిలీగానే అలాగా ఎవరైతే ఇక్కడ టీచర్స్ ఉన్నారో వాళ్ళ సపోర్ట్ తోనే ఇక్కడ టీచర్స్ ఏది కావాలంటే అదే లైబ్రరీ ద్వారా మెటీరియల్స్ కానీ లేదంటే స్టూడెంట్స్ కి ఇవన్నీ కూడా మేము అందిస్తూ వస్తున్నాం. అయితే ఈ మిషన్ ఎడ్యుకేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలందరూ కూడా చాలా మంది పిల్లలు కొంతమంది పేరెంట్స్ ఉంటారు, కొంతమంది సింగిల్ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఎవరిని ఏది అడగాలో తెలియదు కాబట్టి మా ట్రస్ట్ నుంచి మేము ఎప్పుడు కూడా హామీ ఇస్తాం. ఎవరికి ఏది కావాలన్నా సరే మేము ఇక్కడ అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే చాలా మంది పిల్లలు కష్టపడి చదువుతుంటారు. 10th క్లాస్ పిల్లలు కష్టపడి చదవడం అంటే మనం ఒక సర్కిల్లో రన్నింగ్ చేస్తున్నట్టే లెక్క. కానీ ఇప్పుడు కూడా కష్టపడంతో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. ఎవరైతే హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ అన్నది నేర్చుకుని రైట్ అప్రోచ్ రైట్ మెటీరియల్ ద్వారా మనం వెళ్ళగలిగితే మనం మంచి ఎడ్యుకేషన్ నాణ్యమైన విద్యను మనం పొందొచ్చు. అలాగే పిల్లలందరూ కూడా ఒక 3 విషయాలు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. ఒకటి, బిలీవ్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ లేకపోతే మీరు ఇక్కడి వరకు రాలేరు. అలాగే బిలీవ్ యువర్ గురువు. ఒక మనిషి గురువు లేకపోతే ఏది సాధించలేడు. అలాంటిది ఇక్కడ వచ్చి గురువుకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తే మీకు చదువుదని అంతట్లో అదే వస్తుంది. చివరిగా బిలీవ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకున్న రోజే మీరు జీవితంలో చాలా పైకి వస్తారు. ఈ 3 విషయాలు కూడా ఎప్పుడు కూడా ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మీరు ఎప్పుడు కూడా ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో 3 విషయాలు మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఎందుకు చదువుకుంటున్నాం అన్నది మీరు అందరూ పిల్లలందరూ కూడా ప్రశ్నించుకోవాలి. చదువు ఎందుకు చదువుకుంటున్నాము, దేనికోసం చదువుకుంటున్నాం, ఎలా చదువుకోవాలి, ఎందుకు చదువుకోవాలి, ఈ 3 విషయాలు మీరు తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకున్న రోజే మీకు చదువు ఒక విలువ తెలుస్తుంది. అది తెలిసిన రోజే మనకి మీరు ఏదైతే ఉన్నత శిఖరాలలో చేరుకోవాలో ఆ శిఖరాలు మీరు చేరుకోగలుగుతారు. అయితే ఈ రోజు మా ఈ కార్యక్రమానికి ఎవరైతే డొనేషన్స్ ఇచ్చారో వాళ్ళ కోసం మా ట్రస్ట్ నుంచి ఒకరు చెప్తారు. జగదీష్ ఎవరైతే స్కాలర్షిప్స్ అందించారో వాళ్ళ నేమ్ చెప్తారు. మిషన్ ఎడ్యుకేషన్ కోసం స్కాలర్షిప్ స్పాన్సర్ చేసిన వాళ్ళు డైమండ్ కంపెనీ ఎంప్లాయీస్, సూపర్వైజర్స్, అలాగే ఎడ్ల బంగారు నాయుడు గారు, దాంతోపాటు మానవతా సేవా చారిటబుల్ ట్రస్ట్, అలాగే మంత్లీ డోనర్స్ అందరూ కలిపి ఈ యొక్క స్కాలర్షిప్ కి అమౌంట్ స్పాన్సర్ చేయడం జరిగింది. వారందరికీ మానవతా సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికీ. ఇప్పుడు మా మిషన్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్ ప్రసన్నమ్మ గారిని ఒక 2 విషయాలు మాట్లాడుతున్నా కూర్చున్నాం.